ఒకప్పుడు మన కిచెన్లో అన్నం ఉండేది, కానీ ఆస్వాదం ఉండేది కాదు. స్పైసెస్ ఉన్నాయి, బట్ మంచి స్మెల్ వచ్చిన ఫీల్ ఉండేది కాదు. అమ్మమ్మ చేతి నుంచి వచ్చిన వంటకి, నా చేతి నుంచి ఉండే వంటకి ఏంటో టేస్ట్ డిఫరెన్స్ ఉండేది, కానీ అది ఎందుకో అర్థం అవ్వలేదు. కాకపోతే ఒకసారి నేను మా ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళందరితో కలిసి ఒక హిల్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడ ఒక స్పైస్ ఫ్యాక్టరీ విజిట్ చేసినప్పుడు అనిపించింది. ఆ స్పైస్ ఫ్యాక్టరీలోకి వెళ్తుంటే నిజంగా ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే, మా అమ్మమ్మ ఎప్పుడైనా స్పైస్ పౌడర్స్ వాడుతున్నప్పుడు నాకు ఎటువంటి స్మెల్ వచ్చేదో నాకు అక్కడంత ఫ్రెష్ స్మెల్ వచ్చింది. నాకు అప్పుడు అర్థమైందనమాట, నేను వండుతున్న ప్రిపరేషన్లో కాదు రాంగ్, అది నేను వాడుతున్న స్పైసెస్లో అని. ఆ రోజు ఒక క్లారిటీకి వచ్చాను, మనం కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుందాం. ఎక్కడ ఎంత ఫ్రెష్గా ఉన్న స్పైసెస్ మన ప్రతి ఇంటికి కూడా వెళ్ళేలా చూద్దామని. అలా శివదుర్గ స్పైసెస్ స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసింది చిన్నగానే, కానీ ఇంటెన్షన్ మాత్రం పెద్దది. మీకు కూడా అంత న్యాచురల్ ఫ్లేవర్స్ ఇవ్వాలి అనే అనిపించింది నాకైతే. మీకు అనిపిస్తుందా? నాకైతే ఇదిగోండి, మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఆ స్పైసెస్తోనే నేను బిర్యానీ అయితే చేసేసాను ఈరోజు. సండే కదా, సండే వచ్చిందంటే మనకి బిర్యానీ ముద్దలేందే ముక్కలేందే ముద్ద దిగదంటాం కదా. సేమ్ నాకైతే అంతే అండి, బిర్యానీ లేనిదే లోపలికి ఫుడ్ వెళ్ళదు. మరి మీకు కూడా అలానే? సరే, ఇంకెందుకు ఆలస్యం, రండి. సేమ్ అమ్మమ్మ కాలం చేతి వంటలు ఎంత హ్యాపీగా, ఎంత రుచికరంగా ఉండేయో అంతే రుచికరంగా మనం కూడా వండుకొని హ్యాపీగా లాగించేద్దాం. ఫైనల్లీ మనకు కావాల్సింది హెల్తీ ఫుడ్, టేస్టీ ఫుడ్ అండ్ ఫ్లేవర్ఫుల్ ఫుడ్ కదా. అలాంటి ఫ్లేవర్ఫుల్ ఫుడ్ని మీకు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మరి ప్రిపేర్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? ఏదైతే మీరు చెయ్యలేను అని అనుకుంటున్నారో అది ఖచ్చితంగా చేయడం అవుతుంది. నిజంగా స్పైసెస్ చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. దాన్ని మనం మితంగా యూజ్ చేసినప్పుడు మీకు కూడా ఎప్పుడైనా నాలానే ఫీల్ అయ్యి ఉంటే నాకు ఆ ఫ్లేవర్ రావట్లేదు అని, ఒక్కసారి స్పైసెస్తో ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. లెట్స్ శివదుర్గ బ్రింగ్ ద లాస్ట్ అరోమా బ్యాక్ మీ ఇంటికి, మీ హృదయంలోకి. ఓకేనా? ఐఎమ్ రెడీ టు ఈట్ చికెన్ బిర్యానీ. నాతో పాటు ఎంతమంది రెడీగా ఉన్నారు యమ్మీ యమ్మీ బిర్యానీ తినడానికి?